హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం ఊరుగొండ గ్రామ శివారులో ఉన్నటువంటి గుట్టల్లో 900 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ మనకు కనబడుతుంది. నిజంగా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల పరిసరాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే మొత్తం గుట్టల్లో వెలిసాడు దేవుడు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం సంక్రాంతి జరిగే సందర్భంలో ఇక్కడ జాతర జరుగుతుంది అంగరంగ వైభవంగా. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ దేవునికి మొక్కులు ఉంటారు. ఇక్కడ మన లక్ష్మీ నరసింహ స్వామి వారు గుట్టపైన స్వామివారి పాదాలు ఉంటాయి. ఇక్కడ బండ చరికలో లక్ష్మీ నరసింహ స్వామివారు నిలవడం జరిగింది. ఇక్కడ వారి యొక్క కోరికలు అనేవి తీరుతాయి, ఏ కోరికలైనా తీరుతాయనే ఆశాభావంతో భక్తులు అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పైన అవపడుతున్న కొండ పైన తెల్లటి రంగేసిన దగ్గర స్వామివారి పాదాలు అనేటివి ఉంటాయి. అక్కడికి జాతర సమయంలో పూజారులు మరియు గ్రామస్తుల వారు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, చుట్టూ గుట్టలు, మధ్యలో గుడి చాలా బాగుంది. ఇక్కడ స్వయంగా వెలిసారడానికి కొన్ని ఆనవాళ్ళు, ఇక్కడ మన వంశుల టైప్గా కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. చూడండి పైన శ్రీచక్రం ఇలా ఉండిపోతే హనుమాన్ దేవుని కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం లక్ష్మీ నరసింహస్వామి వారిని ఈ ప్రధాన ద్వారంగానే లోపలికి వెళ్ళి దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ దేవుడు స్వయంగా వెలిశాడు. కాకతీయ రాజులు ఆనాడు 900 సంవత్సరాల క్రితం ఇక్కడ దేవుణ్ణి దర్శించుకునేవారు. ఇక్కడ దేవుడు ఇక్కడ పూజారులు ఆనవాళ్ళు చెప్పేది ఏంటంటే 900 సంవత్సరాల క్రితం ఏనుగుపై ఇక్కడనే సేవ తీరి ఉన్నాడని చెప్తుంటారు. ఆనాడు కాకతీయ రాజులు కూడా వచ్చి దేవుని దర్శించుకునేవారు. సంక్రాంతి పర్వదినం సందర్భంలో జరిగేటువంటి దేవుని కళ్యాణం బాణంపై ఊరేగింపుగా ఊరిలో ఊరేగింపు జరుపుకొని ఇక్కడికి దేవుడు చేరుకుంటారు. అదే సందర్భంగా కళ్యాణం జరిగిన తదనంతరం నాగవెల్లికి ఊరిలో ఉన్నటువంటి కోనేరులో స్నానం చేసి దేవుణ్ణి మళ్ళీ ఊరేగింపుగా ఇక్కడికి చేరుస్తారు. ఆ 3 రోజులు ఇక్కడ దేవుని యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. స్వయంగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి స్వరూపం చూడండి.